లెక్క పని చేయడు, బుద్ధి బుర్ర ఉంటే నేను చేస్తారని అనుకోను. అదేదో అర్ధజ్ఞానం వాళ్ళు మాట్లాడటం తప్పించి చేస్తే గనక చారిత్రక తప్పిదం అవుతుంది ప్రాక్టికల్గా. ఇప్పుడు కేసీఆర్ టైంలో జిల్లాలు పెట్టాడు, విస్తరించాడు. వాస్తవంగా మనతో పోల్చుకుంటే తెలంగాణ చిన్నది. ఆంధ్రప్రదేశ్కి 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, తెలంగాణకి 17. అలాగే మనకి 13 జిల్లాలు, వాళ్ళకి 10. వాళ్ళు ఇప్పుడు 28 ఏమో ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటిది 26. అంటే ఇక్కడ వాస్తవంగా 25 పార్లమెంట్కి 25 అవ్వాలి, ఇంకోటి ఎక్స్ట్రాగా చేసుకొచ్చింది అప్పుడు నడిచింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసీఆర్ తర్వాత కాంగ్రెస్ వచ్చింది కదా, దాన్ని తీసేస్తుంది జిల్లాలని. అక్కడ ఇంత హడావుడు లేదు, ఇలాంటి ప్రకటనలు లేవు. అక్కడ కూడా ముందు అద్దె భవనాల్లోనే పెట్టారు కదా, అక్కడ కూడా వ్యవసాయ శాఖ భవనాలు ఇంట్లోనే కదా ముందు పెట్టి. అక్కడ కూడా 5 ఏళ్ల తర్వాత జ్యోతి అట్లాగే రాసింది. కాకపోతే ఇప్పుడు లేకపోతే ఏం చేస్తాం, బేసిక్గా బల్లలు లేవంటే బల్లలు కొని పెట్టాలా, కుర్చీలు లేకపోతే కుర్చీలు కొని పెట్టాలా. ఏదో స్కూళ్ళలో వస్తలు లేవని స్కూల్ తీసేస్తామా? లేదు. అసలు రాష్ట్ర విభజన ఎట్ట జరిగింది? ఆంధ్రప్రదేశ్ చెట్ల కింద కూర్చొని పాలన చేస్తా ఉన్నారు. అదే మరి. కాబట్టి ఇప్పటికి కూడా పూర్తి అవ్వలేదు కాబట్టి తీసుకెళ్లి తెలంగాణలో కలిపేద్దామా? లేదు కదా. ఇప్పుడు కూడా అండర్ కన్స్ట్రక్షన్ లోనే కదా ఉంది, 10 ఏళ్ల తర్వాత.